ఒక యోగి ఆత్మకథ 17వ అధ్యాయం. శశి 3 నీలాలు. నువ్వు మా అబ్బాయి శ్రీ యుక్తేశ్వర స్వామి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు కనుక నేనోసారి అలా చూసి వస్తాను అన్నాడు డాక్టర్ నారాయణ చంద్రరాయ్ గారు. ఆయన కంఠస్వరంలో వెర్రిబాగుల వాళ్ళని వేళాకోళం చేసే తీరు ధ్వనించింది. అయితే అవతలి వాళ్ళని తమ మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాల్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను. కలకత్తాలో పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు అచ్చుగుద్దిన ఆగ్నేయవాది. ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ళ నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది. ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తర్వాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండానే గడిచిపోయింది. చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్ళిపోయారు. చనిపోయిన వాడిని ఆశ్రమానికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ నా వైపు పట్టి చూశారు గురుదేవులు. ఆ సంశయాలు వెళ్ళిపోయాక తలుపు మూసేయగానే అడిగారు, గురుదేవా, ఆ డాక్టర్ గారు సలక్షణంగానే జీవించే ఉన్నారు కదండి, కానీ త్వరలో చనిపోతాడు. ఆ మాటకు నేను అదిరిపడ్డాను. ఆయన కొడుక్కి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్నగారి భౌతికవాద భావాలను మార్చడానికి టైం వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగైనా మీరు సాయం చేయాలని వేడుకుంటున్నాను. సరే, నీకోసం. గురుదేవుల ముఖంలో ఉత్సాహమేమీ లేదు. ఈ పొగరుబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది. ఆ సంగతి ఇతనికి తెలియదు. 15 రోజుల్లో మంచం పడతాడు. ఇంకా ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు. ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం ఈ వేళటికి 6 వారాలు. అయినా నువ్వు కలుగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కోలుకుంటాడు. కానీ ఒక్క షరతు, అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి. అయితే ఆపరేషన్ చెయ్యబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు అంటూ ముసిముసిగా నవ్వారు గురుదేవులు. డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించటానికి నేను సంతోషు ఎలా ఒడుపులు వెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినద్దని చెప్పు. అయినా నీ సలహా చెవిన పెట్టడనుకో. ఇంకో 6 నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కున రాలిపోతాడు అని చెబుతూ మా గురుదేవులు ఆయుర్దాయంలో ఈ 6 నెలల పొడిగింపు నువ్వు బతిమాలడం వల్లనే మంజూరైంది అని కూడా అన్నారు. మరుసటి రోజున కడియం చేయడానికి ఒక కంసాలికి పురమాయించమని సంతోష్కు చెప్పాను. ఒక వారానికల్లా అది సిద్ధమైంది. కానీ డాక్టర్ రాయ్ గారు దాన్ని వేసుకోనన్నారు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు. డాక్టర్ గారు నా వైపు కొరకొరా చూశారు. గురుదేవులు ఇవన్నీ మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందని సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో 7 రోజులు గడిచిపోయాయి. డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బుపడ్డారు. దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు. మరో 2 వారాలకి ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టరు ఆయన మీద ఇంకా ఆశ లేదని నాతో చెప్పాడు. మధుమేహం వల్ల లోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు. నేను తల ఆడించాను. 1 నెల్లాళ్ళు జబ్బుతో బాధపడ్డ తర్వాత డాక్టర్ రాయ్ గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అన్నాను. ఆ డాక్టరు నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు.
మరో 15 రోజుల తర్వాత తన పొరపాటు తెలుసుకున్నట్టుగా నన్ను బయటకు పిలిచారు. డాక్టర్ రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు. ఇంక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవటం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి. డాక్టర్ రాయ్ గారిని ఒకసారి కలుసుకుని మాంసం కలవని భోజనం చేయమని శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తు చేసి వచ్చిన తర్వాత 6 నెలల దాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేను గడ్పార్ రోడ్లో ఉన్న మా ఇంట్లో వసారాలో కూర్చుని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు. మీ గురువు గారికి చెప్పు, తరచూ మాంసం తింటూ ఉండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్రవిరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేవు. నిజమే, డాక్టర్ రాయ్ గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు. కానీ ఆ మర్నాడే సంతోషు పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి నా దగ్గరికి పరిగెత్తుంటూ వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు. గురుదేవుల సన్నిధిలో నాకు కలిగిన అతి విచిత్రమైన అనుభవాల్లో ఇది ఒకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయం చేశారు. ఆయన ఆయుర్దాయాన్ని మరో 6 నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది జరిగింది. భక్తుడెవరైనా మనసారా ప్రార్థించినప్పుడు అతని కోరిక తీర్చడంలో గురుదేవులు చూపించే దయకు అవధులు ఉండవు. మా కాలేజీ స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్లలో చాలామంది మత విషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేసేవారు. మా స్నేహితుల్లో ఒకడు శశి. చాలాసార్లు వారం చివరి సెలవు రోజులు శ్రీరాంపూర్లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కానీ వాడి ఆంతరంగిక జీవితం విచ్చలవిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు. శశి, నువ్వు కనుక సరిగా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతో కూడిన ఆగ్రహంతో చూశారు. దీనికి ముకుందుడు సాక్షి. ముందే హెచ్చరించలేదని తర్వాత నన్ను అనకు. శశి నవ్వాడు. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతెల్చేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను. నా అంతరాత్మ అంగీకరిస్తోంది, కానీ నా మనస్సు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు. మరి దేన్ని నేను నమ్మను. కనీసం 2 క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు. అది నీకు సాయపడుతుంది. అది కొనే తాహతు నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇంకో ఏడాదిలో నువ్వు 3 నీలాలు తెస్తావు అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పుడింక వాటితో పని ఉండదు అని కూడా అన్నారు. ఈ విషయంలో ప్రతిరోజు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండేది. నేను మారలేను అంటూ హాస్యాస్పదమైన నిస్పృహతో అంటుండేవాడు శశి. అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమైంది. 1 ఏడాది గడిచింది. ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు 10 గంటల వేళ శ్రీ యుక్తేశ్వర్ గారు నేను 2వ అంతస్తులో కూర్చుని ఉండగా వీధి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు. ఆ వచ్చినవాడు శశి అన్నారు గంభీరంగా. ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు 2 చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు. శ్రీ యుక్తేశ్వర్ గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి గబగబా మెట్ల మించి కిందికి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడు. ఓ ముకుంద, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనసుకు అలా అనిపించింది. ఉన్నారు, కానీ ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకి ఇష్టం ఉండదు.
శశికి గభాలన కళ్ళనీళ్లు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్ళాడు. శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ళ మీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెట్టాడు. సర్వజ్ఞులైన గురుదేవా, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంకా 3 నెలలే ఆయుర్దాయం అంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను. మీరు నయం చేయగలరని నాకు తెలుసు. నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు. నీ మణులు నువ్వు తీసుకెళ్ళిపో. వాటి ఉపయోగం అయిపోయింది. ఆ తర్వాత గురుదేవులు మాట పలుకు లేకుండా బింకంగా కూర్చున్నారు. మధ్య మధ్య ఆ అబ్బాయి దయతలచమని ఆక్రందన చేస్తున్నాడు. రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చేస్తున్నారన్న దృఢ విశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. 1 గంట సేపు బింకంగా ఉన్న తర్వాత గురుదేవులు తమ కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. లే శశి, పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు. ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చేయి. వాటి వల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి పనికి వచ్చే కడియం తెచ్చి వేసుకో. భయపడకు. కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది. కన్నీళ్లతో తడిసి ముద్దైన శశిముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేల మీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా? నీ ఇష్టం. తాగినా సరే, పారబోసినా సరే, ఏదైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో నువ్వు క్షయ వల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి శ్రీ యుక్తేశ్వర్ గారు చటుక్కున నేను మనస్సు మార్చుకోకముందే వెళ్ళిపో ఇంకా అన్నారు. గాభరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తర్వాతి వారాల్లో వాడిని చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ వాడి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతుండటం చూసి నివ్వెరపోయాను. శశికి ఈ రాత్రి గడవదు అంటూ వైద్యుడన్న మాటలు, దాదాపు ఎముకల గూడులా దిగజారిపోయిన వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిని బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్ళాను. నేను కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారం అంతా ఉదాసీనంగా విన్నారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు వస్తావు ఇక్కడికి? శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే. నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. శ్రీ యుక్తేశ్వర్ గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు. రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి. ఆయన చూపు లోకాంతరానికి పయనించింది. వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్ళాను. మావాడు మంచం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ముకుంద, ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు? 4 గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవమైంది. వెంటనే నా భయంకర రోగలక్షణాలన్నీ మటుమాయమయ్యాయి. ఆయన దయవల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది. కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అది వరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది. అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతజ్ఞత మిళితమైంది. మళ్ళీ శ్రీ యుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది. ఒకనాడు వాడు నాతో అన్నాడు, తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపపడుతూ గురుదేవులు ఎదుట పడాలంటే ముఖం చెల్లడం లేదని అన్నాడు. అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్పశక్తిని దృఢం చేసి మరో పక్క వాడి నడతకు చెరుపు చేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది. స్కాటిష్ చర్చ్ కాలేజీలో నా మొదటి 2 ఏళ్ల చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికే. నా ప్రైవేట్ ట్యూటర్లు 2 యథావిధిగా వస్తుండేవారు. నేను మాత్రం యథావిధిగా గైర్హాజరు.
నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను. భారతదేశంలో కాలేజీలో 2 ఏళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది. ఆ తర్వాత విద్యార్థి మరో 2 ఏళ్లకు BA డిగ్రీ కోసం ఎదురు చూడవచ్చు. ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తున్నాయి. వెంటనే పూరి పరిగెత్తాను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నారు. పోన్లే, నువ్వు చివరి పరీక్షలకు వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమోనని రవ్వంత ఆశపడుతూ నేను ఆ పరీక్షలకు బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు. ఓటమి లేకుండా గండం దాటుతావు. అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడివిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను. చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు 18 గంటల చొప్పున వారం రోజుల పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయడం అన్న కళలో నేను ఆరితేరాననిపించింది. అడ్డదిడ్డిగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్ష హాళ్లలో గడిచిన ఆ తర్వాతి రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ పాస్ అయ్యాను. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పించుకుని నా స్నేహితులు, మా ఇంట్లో వాళ్ళు కురిపించిన అభినందనల్లో నమ్మశక్యం కానిదేదో జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది. పూరి నుంచి శ్రీరాంపూర్ తిరిగి వచ్చిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ఆనందచకితుణ్ణి చేశారు. ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది. యూనివర్సిటీ చదువులో చివరి 2 ఏళ్ళు నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చూస్తాను. నేను బిత్తరపోయాను. గురుదేవా, ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదండి అన్నాను. ఉన్నత విద్య బోధించే ఏకైక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సే ఉంది. గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. నీకోసం BA కాలేజ్ పెట్టాలని చందాలు పోగు చేయడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు. ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను. 2 నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ అధ్యక్షులు ప్రొఫెసర్ హోవెల్స్ 4 ఏళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించడంలో తాము కృతకృత్యులమయ్యామని బహిరంగంగా ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజ్ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది. శ్రీరాంపూర్లో BA తరగతిలో చేరిన తొలుతటి విద్యార్థుల్లో నేనొకణ్ణి. గురుదేవా, నా మీద మీకెంత దయండి. కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతో కాలం నుంచి ఉవ్విళ్ళూరుతున్నాను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలియదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బింకంతో నా వైపు చూపు సారించారు. ఇప్పుడు నువ్వు రైళ్లల్లో గంటలు గడపవలసిన అవసరం ఉండదు. నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో. బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరైన విద్యార్థి అవుతావు అనుకుంటాను. కానీ ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది. ఒక యోగి ఆత్మకథ 17వ అధ్యాయం. శశి 3 నీలాలు సమాప్తం.